ये है रात के खाना, यही हम लेते हैं। एक्चुअली बाहर में यहाँ पे ऑर्डर करूँगा, आने में ऑर्डर करूँगा। तो अभी हम ठीक है ट्रेन में बैठ चुके हैं आनंद विहार से। अब यहाँ से हम अभी यहाँ का व्यू बताएंगे, नाइट का व्यू। भी पी रहा है, मैं भी लिया था 2 मैगी ले सका हूँ और 2 कोक 2 लस्सी। इसका कम से कम हुआ था 300 रुपये हुआ था। आ रहे वाले हैं 40 मिनट्स में। ये सुबह मॉर्निंग नज़ारा। तो गाइस ఇప్పుడు నేను వచ్చేసాను, ఇంకా 40 కిలోమీటర్ ఉంది। సో ఇప్పుడు నేను ఉంటుంది వ్యూ బస్తీ నుంచి గోరఖ్పూర్కి వెళ్తున్నాం। సో మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందండి। సో ఈ ప్లేస్ అనేది ఏమో యూపీలోని గోరఖ్పూర్ అనే ప్లేస్, యూపీ అనే స్టేట్ సంబంధించింది। సో ఈ ఉత్తరప్రదేశ్లోని మనం గోరఖ్పూర్కి వెళ్ళే వేలో ఉన్నాం। సో నేను ట్రావెల్ చేస్తుంది హమ్సఫర్ ఎక్స్ప్రెస్। సో ఇది స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి, ఆనంద్ విహార్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇది గోరఖ్పూర్ వెళ్తుంది। సో మార్నింగ్ 8 o'clock వెళ్ళిన ట్రైన్ యాక్చువల్లీ లేట్గా వెళ్తుంది, 1 hour లేట్ ఉంది। సో ఎంజాయ్ వ్యూ। స్టేషన్ వచ్చింది, లోకల్ స్టేషన్, ఇంటికే ట్రైన్ ఆగింది। సో మనం ఇప్పుడున్నాం యూపీ స్టేట్లో, క్రాస్ అవుతున్నాం బస్తీ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే వేలో। ఇలా ఉంది మన ట్రావెలింగ్, ఇంకా చేస్తున్నాం। ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నానో మీకు చూపిస్తాను। నెక్స్ట్ 2 hours మనకి నా డెస్టినేషన్ నేను చేరిపోతాను। ట్రైన్ వస్తుంది లోకల్। సో इसी चल ये तो काम कर रहे हैं। సో నేను మాత్రం రెడీగా ఉన్నాను। ఇంకా 20 నిమిషాల్లో బ్యాగ్ పికప్ చేసేస్తున్నాం। ఇంకా 25 km మీకు దిగిపోదాం। టైం ఉంది 8:21 అవుతుంది। టైం 9th April Saturday। సో ఇది వ్యూ ఆఫ్ గోరఖ్పూర్। ఇప్పుడు మేము వచ్చాం ఆనంద్ విహార్ నుంచి, ఢిల్లీ నుంచి గోరఖ్పూర్। సో నా పక్కన ఉంది గోరఖ్పూర్ నుంచి మహారాష్ట్ర వెళ్ళే బొంబాయి ట్రైన్। ఇది హమ్సఫర్ బొంబాయి ట్రైనే, ఇది ఢిల్లీ నుంచి వచ్చిన ట్రైన్ గోరఖ్పూర్, ఇది మహారాష్ట్ర టు గోరఖ్పూర్। సో ఈ గోరఖ్పూర్ మేము యూపీలో ఉన్నామండి। ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్తాం। బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మేము బై బస్ బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం। ఈ మధ్యలో మాకు కొంచెం ఆర్టీపీ సర్టిఫికేట్ హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ సమ్ టికెట్స్ కూడా, ఇన్సూరెన్స్ కాపీ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ రిమైనింగ్
బస్ స్టాప్కి వెళ్ళాక అక్కడ నుంచి మీ బస్ కానీ లేకపోతే షేర్ కార్ కానీ సో ప్రయాణం చేస్తాం. ఇది ప్రజెంట్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9లో ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ నుంచి ఫుడ్ వే బ్రిడ్జ్ ద్వారా మేము ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్దాం. సో గైస్ ఇది హంసఫర్ ట్రావెలింగ్. టైం అవుతుంది ఎగ్జాక్ట్లీ 9 o'clock వచ్చింది. సో 1 hour లేట్గా వచ్చింది ట్రైన్ ఇది. సో మేము యాక్చువల్లీ రావాల్సింది టైం అయితే 8 గంటలకి రావాల్సింది గొరఖ్పూర్లో. సో 9 గంటలకి మీకు రీచ్ అయ్యాం. సో 1 hour లేట్లో నడుస్తుంది హంసఫర్ ఆనంద్ విహార్ ట్రైన్. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి. ట్రైన్ కన్నా ప్లాట్ఫామ్ పెద్దగా ఉంది. సో మీకు 9 నుంచి 1కి వెళ్తున్నాం. సో ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్. సో ఈపీలో ఉన్న స్టేట్లో గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. సో మనం చెప్పొచ్చు గోరఖ్పూర్ అనేది హాట్స్పాట్ అని హబ్గా చెప్పొచ్చు. సో ఎవ్రీ స్టేట్ నుంచి రిఫర్ గూడ్స్ ట్రైన్స్ వస్తున్నాయి. ఇది కోల్కతా వెళ్ళే ట్రైన్ అండి. బ్యాక్ సైడ్ ఇది గోరఖ్పూర్ నుంచి కలకత్తాకి వెళ్ళి ఈ ట్రైన్ పేరుతో తెలియదు కానీ మన దగ్గర నుంచి కలకత్తా కూడా మూవ్ అవ్వచ్చు. సో ఇది హాట్స్పాట్ చెప్పచ్చు. ఇక్కడ నుంచి మనం నార్త్ ఈస్ట్ ఈజీగా అండ్ సౌత్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ న్యూ స్టేషన్ గోరఖ్పూర్ యూపీ. ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జోన్లో వస్తుంది. సో నాకు కనిపిస్తుంది ఒక నార్త్ ఈస్ట్ జోన్. సో ప్లాట్ఫామ్ నెంబర్ చూసి పెద్దదిగా ఉంటుంది. నేపాళీ तो మనకి ఇక్కడ ఏమవుతుందంటే సినిమాకి వెళ్ళే ట్రైన్ ఇక్కడ నుంచి 12 గంటలు వస్తున్నారు. సో మనకి అంత టైం లేదు. సో ఇక్కడ మీరు మధ్యాహ్నం పూట నుంచి ఇక్కడ లోకల్ ట్రైన్ మనం క్యాచ్ చేసి వెళ్ళచ్చు. కానీ మేము బై బస్ ద్వారా కానీ మేము బై షేర్ కార్ ద్వారా మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. సో ఇది అండేజేషన్ కౌంటర్. तो गाइस तो ये हम ले चुके हैं లోకల్ ప్యాసింజర్ पे अभी हम जाएंगे. సో మేము టికెట్ తీసుకున్నాను అండి లోకల్ ట్రైన్. ఇదేంటంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి మేము నూతన్వాకి వెళ్ళాలి. నూతన్వా అనేది బార్డర్ అండ్ సునాని బార్డర్. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకున్నాం. దీని కాస్ట్ ఉంటుంది లగ్భగ్ 45 రూపీస్ తీసుకున్నాను ఛార్జ్ పర్ పర్సన్. సో మా ఇద్దరికి అయ్యింది 45 రూపీస్ అండ్ 45 రూపీస్ టోటల్ 100 రూపీస్ అయింది. సో కిలోమీటర్ 87 కిలోమీటర్లు. కనుక్కోవాలి ఏ స్టేషన్ ఏ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇంక్వైరీ వచ్చాము. ఇంక్వైరీ కౌంటర్ వచ్చాక మా ట్రైన్ నెంబర్ 3 ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వస్తుంది. ట్రైన్ నెంబర్ 15105 ఇది స్టేషన్కి వస్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వస్తుంది. 10:05కి వస్తుందంట. సో 10:05కి మేము ఇక్కడ నుంచి నూతన్వాకి వెళ్తాం. సో ఇది చిత్తూరు. సో మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో 10:05కి లోకల్ ట్రైన్. ఇది ఇంక్వైరీ కౌంటర్. మనకి ఇక్కడ ఆడియో బోర్డు రాస్తారు. సో ఇంక్వైరీ కౌంటర్ నుంచి మనం నూతనంకి వెళ్ళి లోకల్ ప్యాసింజర్ని బుక్ చేసుకోవచ్చు. టైం కార్స్ ఉంటాయి, రెంట్కి షేర్ కార్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీ షేర్ కార్తో కూడా మీరు బయటకు వచ్చి మన ఇక్కడ సునాని బోర్డుకి వెళ్ళొచ్చు. కానీ మేము ఏం చేస్తాం అంటే బయట ట్రైన్లో వెళ్తాం కాబట్టి మాకు టైం కూడా 10 o'clock ఉంది. సో హాఫ్ అన్ అవర్ మాకు టైం చేంజ్ చేసి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మేము హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తాం. అండ్ ఏటీఎంకి వెళ్ళి కొన్ని జెరాక్స్ ప్రింట్ తీసుకుని 10:05కి మాకు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వస్తుంది. ఇంకా మా దగ్గర హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఓన్లీ ఫర్ 30 minutes టైం ఉంది. మేము వేరే ట్రైన్ వచ్చేయడానికి. స్టేషన్ నుంచి బయట రాగానే మాకు నెట్ కాపీ దొరికిపోయింది. సో ఇక్కడ మేము హార్డ్ కాపీ తీసుకున్న ప్రింట్అవుట్స్, ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ కాపీస్,
సమ్ డాక్యుమెంట్స్ మేము ఒక ప్రింట్ జిరాక్స్ తీసుకున్నాం. దీన్ని జిరాక్స్ కూడా అనొచ్చు, ఫోటో కాపీ అనొచ్చు. సో మాకు ఇక్కడ స్టేషన్కి బయట స్టేషన్కి కంటైనర్ మాకు నెట్ షాప్ దొరికింది. సో ఇక్కడ ప్రింట్ తీసుకుని పక్కన ఏటీఎం సెంటర్కి వెళ్ళి మనీ క్యాష్ చేస్తాం. ప్లాట్ఫామ్ 4 ఉందంట ఏటీఎం సెంటర్. సో క్యాష్ ద విత్ మనీ. 4కి వచ్చిన వెంటనే మనకి పార్కింగ్లో వేయలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ తినడానికి వెళ్ళి కార్స్ దొరికేస్తాయి షేర్ ఆటోలో. మన ఇక్కడి నుంచి కూడా మన కార్ని వెళ్ళవచ్చు అండి హ్యాపీగా. సో మేము ఇప్పుడు వెతుకుతున్నాం ఫైన్ ద ఏటీఎం సెంటర్ నియర్ బై. ఇది లోగో ఆఫ్ గోరఖ్పూర్ ఝాన్సీ. సో ఇక్కడ మనకి ఏటీఎం సెంటర్ చూడాలి. సో వెయిటింగ్ ఫర్ సర్చింగ్ ద ఏటీఎం సెంటర్. 4 ఎంట్రీ అవుతుంది. ఇక మా ఎదురుగా కనిపిస్తుంది ఏటీఎం సెంటర్. సో ఇక్కడ మనం క్యాష్ విత్డ్రా చేసి తినడానికి ఎంట్రీ అవ్వచ్చు. దానికి లగేజ్ క్లీనింగ్కి ఒక 10 రూపీస్ కన్నా ఒక బ్యాగ్ కట్ చేశారు. సో ఇప్పుడు మీకు వెళ్తుంది లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ 3లో వస్తుంది. నతన్వా అంటే గోరఖ్పూర్ రైల్వే నుంచి నతన్వాకి వెళ్ళి ఒక ట్రైన్ ఉంది లోకల్ ట్రైన్. సో లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ 3లో వస్తుంది. సో మేము మూవ్ అవుతున్నాం ప్లాట్ఫామ్ 3. సో ట్రైన్ నేమ్ దుర్గ్ ఎక్స్ప్రెస్ అంట. సో ట్రైన్ నేమ్ దుర్గ్ ఎక్స్ప్రెస్. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ నౌతన్వా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి దగ్గర. సో మీ బస్ ద్వారా వస్తే 75 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఈపీ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్. అది మీరు ట్రైన్ ద్వారా వెళ్తే 40 రూపీస్ అయింది పర్ టికెట్. సో మనం ప్లాట్ఫామ్ 3లో ఉంటున్నాం. ట్రైన్ స్టార్ట్ అవుతుంది 10:05కి ఇక్కడ వస్తుంది గోరఖ్పూర్. సో ప్లాట్ఫామ్ 3 కమింగ్. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట. 9:55కి ఇక్కడ అరైవ్ అవుతుంది. ట్రైన్ నెంబర్ అయితే మేము 151015 అంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది మనకి లోకల్ స్టేషన్ కంటే డైరెక్ట్గా నత్తనవాకి వెళ్తుంది. మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇది గోరఖ్పూర్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ద ఇండియా. అందులో ప్లాట్ఫామ్లో మొత్తం కలిపి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీ ఆల్రెడీ 9వ ప్లాట్ఫామ్ మనం ఉదయం దిగాం కదా. సో ఇప్పుడు మేము 3వ ప్లాట్ఫామ్ నుంచి నౌతన్వాకి వెళ్తున్నాం. ఉన్నాం గోరఖ్పూర్. సో వెయిటింగ్ చేస్తున్నాం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోసం. సో ఇంకా ట్రైన్ వెయిటింగ్ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. సో ప్లాట్ఫామ్ 0 ద్వారా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇటువైపు వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి గోరఖ్పూర్ నుంచి మనం నౌతన్వాకి వెళ్తాం. నాకు తెలిసినట్టయితే ఇప్పుడు టైం అవుతుంది 9:48. మేము ఒక 40 మినిట్స్లో కూడా రీచ్ అవ్వచ్చు అని డౌట్. సో ఇది వ్యూ స్టేషన్. ओके अभी अनाउंसमेंट आ चुका है. आप सुन रहे हैं अनाउंसमेंट. సో ఈ కావాలంట 4లో వస్తుందంట. ఇప్పుడే అనౌన్స్ చేశాను. సో ఎవరైనా అనౌన్స్ చేసే ముందు హిందీలో అనౌన్స్ చేయండి. తర్వాత మనం మూవ్ అవ్వచ్చు ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ వస్తాం. సో ప్లాట్ఫామ్ 4 is arrival. So waiting for. సో గైస్ ఇక్కడ అంతా హిందీ ఇంగ్లీష్ పనిచేద్దంట ఓన్లీ హిందీ. సో కంపల్సరీ హిందీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. హిందీ వాడిని తీసుకుంటే మీరు హిందీలో క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే వితౌట్ హిందీ మీరు నాట్ పాసిబుల్ రావడం వెళ్ళడం కూడా. गाइस ये सब लोग भी सब्सक्राइबर है. नाम क्या आता है? कहाँ से आप? गोरखपुर से. ये तो लोकल के हैं. आप भी लोकल के ना. आपका नाम? अच्छा यहाँ पर. अच्छा पता. ओके आप भी कहाँ हैं? यहाँ से लोकल हो. आप भैया आप कहाँ से हो? लोकल है गोरखपुर. तो ये सभी लोग गोरखपुर से है. तो हम हैं आंध्र प्रदेश से. तो गाइस अभी सब सफ़र कर रहे हैं इसी ट्रेन से सेकंड क्लास में. तो हम वहाँ अभी 3 घंटे का सफ़र चल रही है सेकंड क्लास ट्रेन पर अंडरजेशन के लिए और कंडीजेशन के लिए. यहाँ से टिकट बना सकते हो. जा सकते हैं गोरखपुर स्टेशन के बाद टर्बो. यहाँ पर सवारी कर सकते हैं. 2 आदमी की सवारी. एक आदमी की सवारी 20 रुपये हो रहा है. तो 2 लोग हम जा रहे हैं. तो ये है कंबो ऑटो नेपाल చోటిగా బోర్డర్. సో మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చామండి.
బయటకు వచ్చిన వెంటనే మేము ఆటో తీసుకున్నాము. ఇది ఆటో, దీని కాస్ట్ ఒక మనిషికి అవుతుంది 20 రూపీస్. ఇది మాకు సునాలి బోర్డర్ వరకు ఇంట్రెస్ట్ అంట. సో దీని కాస్ట్ మాకు ఒక మనిషికి 20 రూపీస్ పడుతుంది. 5 కిలోమీటర్ కూడా ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుంది అని అంటున్నాగా. చూద్దాం.